హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మా టీంలో అయితే మోస్ట్ డేంజరస్ ప్లేయర్ ఎవరంటే ఇతనే ఆర్య. బ్యాట్ పట్టుకున్నాడు చూడండి. డేంజరస్ ప్లేయర్ ఎందుకన్నారంటే 6 బాల్ ఒక రన్ కొట్టాల్సినప్పుడు దిగుతాడు అతను. ఈ టీంలో కూడా ఇలాంటి డేంజరస్ ప్లేయర్ ఉన్నారేమో కింద అయితే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ రోజు సండే కావున నాకు పక్కనే ఉన్న రాబూర్కి అయితే మ్యాచ్కి వెళ్ళడం జరుగుతుంది. ఇంకా పోయేదారులు అయితే మా ఫ్రెండ్ అయితే ఒకటి కనబడ్డాడు పక్కూరే. వీడైతే నేను 10 షార్ట్ ఫిల్మ్ తీసుకున్నాను, యూట్యూబ్లో అయితే ఉన్నాయి చూసావని అడిగాడు. నేనేదో చూడలేదని చెప్పాను. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఒకవేళ మీరు ఎవరన్నా చూసినట్లయితే ఈ షార్ట్ ఫిల్మ్స్ కింద అయితే షార్ట్ ఫిల్మ్ పేరు అయితే కామెంట్ చేయండి మామ. ఎందుకంటే మా వాడు చాలా సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాడు, ఎవరు గుర్తించట్లేదని బాధపడుతున్నాడు. కాబట్టి మీరు సినిమా చూసిన తర్వాత అయితే నాకైతే కింద కామెంట్ చేయండి. ఇక దారిలో వెళ్ళేటప్పుడు అయితే ఆంజనేయ స్వామి గుడి అయితే కనపడింది. ఇక్కడ ఎవరు వెళ్ళినా కూడా ఖచ్చితంగా అయితే ఇక్కడ ఆపి దండం పెట్టుకోవాలి. గుడి అయితే చాలా బాగుంటుంది. అసలు ఎవరు వెళ్ళినా కూడా ఈ దారిలో మటుకు ఖచ్చితంగా ఇక్కడ ఆపి ఆ దేవుడికి అంతో ఇంతో డబ్బులు ఇచ్చి అయితే వెళ్ళాలి. ఎందుకంటే మంచి జరుగుతుందని ఒక నమ్మకము. ఇదైతే రాపూర్ ఘాటు. ఈ రోడ్లు అయితే చాలా బాగుంటాయి, ప్రకృతి కూడా చాలా బాగుంటుంది. రాత్రిపూట అయితే ఈ అడవుల్లో అయితే పులులు సింహాలు అయితే కనబడుతున్నాయి. ఒంటరిగా అయితే ఎవరు రావద్దు. మేమైతే పక్కనే ఉన్న రాపూర్కి అయితే క్రికెట్ ఆడడానికి అయితే వచ్చేసాము. ఇంకా మా వాళ్ళందరూ అయితే గ్రౌండ్ లో దిగి గ్రౌండ్ చూస్తున్నారు. పోయి గ్రౌండ్ అయితే చాలా బాగుంది. ఇంకా మా ఆర్య అయితే ఎట్లా అంటే మ్యాచ్లో అయితే ఎట్లా దింపని చెప్పి ముందే వెళ్ళి ఒక 2 బాల్ అని చెప్పి ఆడుకుంటున్నాడు. టాస్ అయితే పడింది కానీ వాళ్ళు అయితే చేంజింగ్ తీసుకున్నారు మా వాళ్ళకి బ్యాటింగ్ ఇచ్చి. ఇంకా మా వాడు చూడండి మ్యాచ్ అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలో తినడానికి అని చెప్పి ప్లాన్ చేస్తున్నాడు. మా మామని ఫస్ట్ నువ్వు మ్యాచ్ ఆడరా అని చెప్పి అంటే ఫస్ట్ మ్యాచ్ కదా మామ, నాకు తిండి ముఖ్యం అంటున్నాడు. ఇలాంటి వాడు కూడా మీలాంటి టీంలో ఉన్నాడేమో కింద అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ తిండి అంటే వాడికి ఇంపార్టెంట్. ఇంకా మా వాళ్ళు అయితే బ్యాటింగ్ అయితే స్టార్ట్ అయిపోయారు. ఇంకా ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయేటప్పటికి మేమైతే 91 కొట్టిన 8 ఓవర్లకి 92 టార్గెట్. ఇంకా ఆపోజిట్ టీం కూడా వాళ్ళు ఏంటంటే 6 ఓవర్ల 5 బాల్కి అయితే కొట్టేశారు చేసింగ్. విషయం ఏంటంటే మేమైతే 99% ఓడిపోము. మా వాళ్ళు అయితే ఒక 5 మంది ప్లేయర్స్ లేరు. ఇంకా వాళ్ళకి మాట ఇచ్చాం కాబట్టి వాళ్ళు ఒకసారి మన ఊరికి వచ్చారు. మేము కూడా వెళ్ళాలని చెప్పి వాళ్ళకి మాట ఇచ్చాం కాబట్టి వెళ్ళాము. ఇంకా అందరం మ్యాచ్ అయిపోయిన తర్వాత వాళ్ళందరికీ టాటా సీ అని చెప్పి వచ్చేసాము. ఇలాంటి మరిన్ని వీడియో కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మామ.